శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి గర్భాలయానికి సమీపాన వాయవ్య దిశలో విశాలమైన రావి వృక్ష నీడలో తులసి కోట నెలకొని ఉంది. దీనికి సమీపంలో జంట నాగరాజుల విగ్రహాలున్నాయి. దీనికి సమీపాననే ఉత్తరానికి అభిముఖంగా కాశీలింగం భక్తులకు నేత్రపర్వం కావిస్తుంది. ఎత్తైన ఈ శివలింగం ఒక వేదికపై నెలకొని ఉంది. ఈ లింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఈ లింగాన్ని సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు కాశీ నుండి శ్రీరాముడి ఆజ్ఞ మేరకు తెచ్చాడని, ఆ లింగమే ఇక్కడ నిత్య పూజలు అందుకుంటోందని ప్రతీతి. ఈ ఆలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహాలయం ఉంది. నవగ్రహ భక్తి ప్రదక్షిణలు శ్రేయస్కరంగా భావించి భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు. అనంతరం భక్తులు ఈ ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ వీరభద్రస్వామి మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో శ్రీ వీరభద్రస్వామి కుడి చేతిలో అంకుశాన్ని, ఎడమ చేతిలో డమరుకాన్ని ధరించి ముగ్ధ మనోహరంగా కనిపిస్తాడు. దీనికి సమీపాననే విజయనగర రాజుల వంశవృక్షాల వివరాల శిలాఫలకం ఒకటుంది. ఆయా రాజుల వంశ వివరాలు ఈ శిలాఫలకంపై చెక్కబడ్డాయి. ప్రతి సంవత్సరం మాఘమాసం అష్టమి మొదలుకొని ఫల్గుణ తదియ వరకు 12 రోజులు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాశీక్షేత్రానికి ఏమాత్రం తీసిపోని ఈ తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా స్వామివారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉన్నారు. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యం రుద్రాభిషేకాన్ని నయనానందకరంగా నిర్వహిస్తారు. పవిత్ర జలం, గోక్షీరం, తేనె, నెయ్యి, పంచదార వంటి ద్రవ్యాలతో ఈశ్వరుణ్ణి రుద్రం, నమకం, చమకాల సహితంగా అభిషేకిస్తారు. స్వామిని అభిషేకిస్తోన్న దృశ్యం కడు రమణీయం. అనంతరం శ్రీ బుగ్గరామలింగేశ్వరుణ్ణి సకల అలంకారయుక్తంగా అలంకరిస్తారు. ఈ స్వామి దర్శనం కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనంతో సమానం. శ్రీ బుగ్గరామలింగేశ్వరుడి త్రేతాయుగంలో రాముల వారి ప్రతిష్ట. ఇక్కడ ఉండబడిన బుగ్గలో నీరు తీసి ప్రోక్షణ ప్రతి ఒక్కరికి, అంటే 10 మందికి తల్లినా కానీ 10 మందికి వచ్చే నీళ్ళే వస్తాయి. 50 మందికి తల్లినా కానీ 50 మంది. కార్తీక పౌర్ణమి కానీ కార్తీక సోమవారం